థ్యాంక్స్ బాబు, మాకు అందించినందుకు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం మా ఆయన చచ్చిపోయిన కానుండి. ఆ పక్కోళ్ళు పొరుగులు ఇచ్చింది తిని బతుకుతున్నాం. మా మనవడు చూస్తే వాడికి బాగోట్లేదు, మెంటలు వచ్చేసింది. చాలా ఇదిగా ఉన్నాం బాబు, మా బాధల్లో ఉన్నాం. ఎవరు ఇల్లు కూడా ఇవ్వటం లేదు బాబు మాకు, అద్దెకి ఇవ్వడానికైనా సరే. తెరలం ఇల్లు ఉంటున్నాం మేము, తెలిసిన వాళ్ళ ఇంట్లో అందాక తల దాచుకున్నాం బాబు. చెప్పలేము కానీ మనము కొద్ది ధైర్యం చేసుకొని మనం కూడా బతకాలి కదా. మీరేదో బతకాలమ్మాయి, మరి బతక మీద ఇరికి పుట్టేస్తుంది. అందరూ చీచి చీచి చుట్టాలు బంధువులు అందరూ వద్దంటుంటే ఆ పిల్లడికి నాకు కొన్ని కష్టం అనిపిస్తుంది. నాకు బాధపడుతుంది. మరి ఇక్కడ ఎందుకు ఉండలేదు? ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామన్నారా? అతను చెప్పులు కుడుతూనే మిమ్మల్ని పోషించుకునేవారు. చెప్పులు కుడుతూనే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఏం చేయటం లేదు బాబు, ఖాళీగా ఉన్నాం. ఇక్కడెక్కడ ఇవ్వలేదమ్మా, తెరలం వెళ్ళిపోయారు. ఇక పాపము అతను చెప్పేవారు ఆవిడ ఏం పని చేసుకోలేదు, నేను తెచ్చిందే అంతే, 100 వస్తే 100, 50 వస్తే 50. ఆవిడ ఏం చేస్తుంటది? ఆవిడ ఇంటి పని ఇంటికాడ ఉంటది. మరి ఏ పనికి వెళ్ళలేదా? ఇప్పుడు ఎంత వస్తుంది నీకు రోజుకి? ఇక్కడ చెప్పలేం బాబు, రోజు 100 రావచ్చు, 200 రావచ్చు, రోజు 50 రూపాయలు రావచ్చు. అసలు ఏం లేకపోవచ్చు కూడా. ఎలా చనిపోయారు? తాగేసి గొడవ ఆడుకున్నారమ్మా, కొడుకే కొట్టి చంపేశాడు. కొడుకే కొట్టి చనిపోయారు. అదండి, చూసారు కదండి. మనం అంతకు ముందు రోడ్డు పక్కన అతను చెప్పులు కుట్టు, ఎప్పటి నుంచో ముసలి అతను చెప్పులు కుట్టు మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉండేవాళ్ళం. ఒకసారి అతనికి మేము సహాయం అందించామన్నమాట. అతను అంత వృద్ధాప్యంలో కూడా చెప్పులు కుట్టుకునే జీవిస్తూ ఉన్నారు. ఇచ్చిందే వీళ్ళకి పోషకం అనమాట. తినడానికి ఉండేది లేకపోతే లేదు. ఈవిడ ఏ పని చేసుకోలేదు, అంత తెలివైంది కూడా కాలేదు. ఇంకా దీనికి మనవడు కూడా ఉన్నాడు, అతనికి మైండ్ సరిగ్గా పనిచేయదు అనమాట. వీళ్ళందరినీ పెంచడం కూడా చెప్పులు కుట్టుకుని పెంచేవాడు. అలాంటిది తన కొడుకు కొద్దిగా తావుడికి లోబడడంతో ఇక 100 రూపాయలు ఇవ్వలేదని గొడవాడాడనేసి ఒక చెప్పులు కుట్టే రాడ్డుతో పట్టడంతో చనిపోయాడు అనమాట. ఇప్పుడు మరి మీరు కొద్దిగా ఇంట్లో వీధిలో ఉన్న వాళ్ళు ఎంత కొంత ఎత్తుకొని ఇస్తే గానీ మీరు తినడానికి అవ్వట్లేదని చెప్పారు ఈవిడ. ఆ మాట నిజమే. అయ్యో, అది 2-3 సుట్లు కరుణాకర్ను కూడా. అంటే మేము ఒక రిక్షా బండి ఏర్పాటు చేస్తాము, దానికి సరిపడా కూరగాయల సామాన్లు ఏదైనా అన్ని అరేంజ్ చేస్తాము. ఇక ఆవిడ అమ్ముకునేటట్టు ఉంటే అమ్ముకోమనండి, మేము ఏదైనా హెల్ప్ చేస్తుంటాం. ఇక ఆ వచ్చిన డబ్బులతో ఆవిడ తెచ్చుకుంటే సరిపోతుంది, మరి ఎవరి మీద ఆధారపడ అవసరం లేదని చెప్పాను నేను ముందుగా. తీసుకొచ్చాను, వెళ్ళిపోయాను. ఆ పిల్లడు కాలు చిక్కడిపోతుంది, అక్కడ పనికి వెళ్ళటానికి అవట్లేదు, అక్కడికి వెళ్ళటం లేదు. అండి ఏ ఇంట్లో దిగితే అలా ఇల్లు ఖాళీ చేసామంటున్నా. పిల్లడు అలా మెంటలో ఉడిపోయడం, మా ఇంట్లో వద్దు అని వస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లడి కోసం బాధపడుతుంది. హాస్పిటల్ తీసుకెళ్దాం అన్న రూపాయి లేదు, అటు రాడు నా పిల్లడు. మనకి సహాయం అందించిన వాళ్ళు రేగుల వలస తిరుపతిరావు గారని, అతను పుట్టినరోజు సందర్భంగా మాకు అమౌంట్ అందించారు, ఎవరికైనా అందించండి అనేసి. తర్వాత సాలాపు రమేష్ అనే ఆ అబ్బాయి కూడా, ఈ ఇద్దరు అందించిన సహాయంతో మీకు అందిస్తున్నా. తర్వాత మీకు కొంత అమౌంట్ కూడా ఇస్తాను, ఆ అమౌంట్ అవసరమైనప్పుడు మీకు సరేనా?